హైదరాబాద్లో భూముల ధరలు రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా రాయదుర్గంలో టీజీఐఐసీ నిర్వహించిన భూముల వేలంలో ఎకరం ధర ఏకంగా 264 కోట్లు పలికింది. ఈ ధర గత రికార్డులను తుడిచివేసింది. రాయదుర్గం సర్వే నెంబర్ 83/1లోని పాన్ మక్తాలో పరిధిలో ఉన్న 5.25 ఎకరాల స్థలానికి టీజీఐఐసీ నిర్వహించిన ఈ వేలంలో ఈ ధర రికార్డైంది. ఇది భారత రియల్ ఎస్టేట్ చరిత్రలోనే రికార్డు నమోదు చేసింది. రాయదుర్గంలోని P1 ప్లాట్కు ఎకరాకు 175 కోట్ల రూపాయల రిజర్వ్ ధర నిర్ణయించారు. అయితే పోటాపోటీగా సాగిన వేలంలో చివరకు ఎకరాకు 264 కోట్ల ధర పలికింది. దీంతో మొత్తం 5.25 ఎకరాల భూమి విక్రయం ద్వారా టీజీఐఐసీకి 1,386 కోట్ల ఆదాయం సమకూరింది. ఇది రిజర్వ్ ధర కంటే దాదాపు 51% అధికమని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది మేలో టీజీఐఐసీ నిర్వహించిన 6.29 ఎకరాల భూమికి ఎకరం 237 కోట్లు పలికి అప్పటి వరకు దేశంలోనే అత్యధిక రికార్డుగా నిలిచింది. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. అంతకుముందు జూన్లో 5.09 ఎకరాల ప్లాట్ వేలంలో ఎకరం 204 కోట్లకు అమ్ముడైపోయింది. P1 ప్లాట్ కేవలం విజయవంతం కావడం తెలంగాణ భవిష్యత్తుపై డెవలపర్లకున్న విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమన్నారు టీజీఐఐసీ వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ కె శశాంక. ఇది కేవలం భూమికి మంచి ధర రావటం మాత్రమే కాదని పారదర్శకత, అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్న తెలంగాణ అభివృద్ధి విధానానికి అవలంబించిన గుర్తింపు అని హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి వ్యాపార పెట్టుబడుల కేంద్రంగా వేగంగా ఎదుగుతుందని ఈ వేలం మరోసారి నిరూపించిందన్నారు. ఈ విజయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు అందిస్తున్న దూరదృష్టితో కూడిన నాయకత్వమే కారణమని టీజీఐఐసీ కృతజ్ఞతలు తెలిపింది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుందని పేర్కొంది. ఇలా తరచుగా ధరలు ఆకాశాన్నంటి రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. రాయదుర్గంలో వరుసగా జరుగుతున్న వేలాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున ఆదాయం సమకూరుతోంది.